ఓయమ్మే చూసావానే, అదే తేడా. ఎన్నాళ్ళు నాగవల్లి అంటే బొస కొట్టేవాడు, ఇప్పుడు నాగదేవత అని పూజ చేస్తున్నాడు. భార్యని గౌరవించలేనివాడు భవిష్యత్తులో ముందుకు రాలేడు పాపత. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత. ఒడ్డు పొడవు బానే ఉన్నాడు, ఆరోగ్యం అంతా బాగానే ఉందనుకున్నాను. నువ్వెట్టా చేస్తున్నావేందబ్బడా? నువ్వు కూడా బొద్దు పొడవు బాగుండబట్టే కదా నాన్న అన్నయ్య అలా ఉన్నాడు. కానీ నీలో మార్పు రావట్లేదేంటి? అది జన్మకు జరగదేమో వీర్రాజు. తండ్రి నడుస్తున్న దారి తప్పని దేవా తెలుసుకున్నందుకు ఆ దేవుడికి ముక్కోటి దండాలు పెట్టినా తక్కువే. పెద్దల్లుడు అలా మారినాడు కదా అంటే అనుమానమే కదా వదినే. మీకెందుకు అనిపించట్లేదు? నాకలా అనిపించింది, కాని మంచివాడిగా మారితే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? వీలైతే మీరు కూడా అదే బాటలో నడవండి. మనసులో ఏం పెట్టుకోకుండా మంచివాళ్లుగా మారితే ఎలాంటి అనుమానాలు ఉండవు. చూసినవాన్నే, పెద్దల్లుని చూసి మనం కూడా నేర్చుకోవాలి అని చెప్తా ఉండారు. ఏదేమైనా సరే నాగవల్లి రెస్ట్ అయితే తీసుకోవాలి. తనకే పనులు చెప్పకండి. నేను చూస్తానులే అల్లుడు. రేపొద్దున మగబిడ్డ పుడతాడని ఇట్ట చేస్తా ఉండవేమో. ఆడపిల్ల పుడితే అప్పుడు అప్పుడు బయట పడతా ఉంటది నీ నిజ స్వరూపం. లేదత్త, ఎవరు పుట్టినా సరే నాకొకటే. ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. నాకంటే ముందు నాకు అక్క పుట్టినా సంతోషించేవాణ్ణి. గంగబావం చూసిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. ఆడపిల్లలంటే గౌరవం పెంచుకున్నాను. ఒక్క నాగవల్లే నా భార్య, అమృతవల్లే నా మరదలు. మిగతా భారతీయులందరూ నా సహోదరులతో సమానం. నాగవల్లి, ఇక నుంచి నువ్వే పని చేయొద్దు. పాప ఎత్త పని అస్సలు చేయొద్దు. తను చేతనైతే చేసుకుంటుంది, లేదంటే ఊరేగుతుంది. అంతేకాని నీ చేతికి మట్టి అండకుండా చూసుకోవాలి. అలాగే బావా. అమృత లేదు. ఈ హోటల్ ఎవరు చూసుకుంటారు? నేను స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళకపోతే అక్కడున్న ఎవ్వరూ స్కూల్ పిల్లల్ని పట్టించుకోరు. నాకు వంట వచ్చి ఉంటే నేను వెళ్ళేదాన్ని, కానీ నాకు వంట రాదుగా. ఒక పని చేస్తాను. నేను పోలీస్ ఉద్యోగం మానేసి వంట మనిషినైపోతాను. ఎవరికి నష్టం ఉండదు. నీకేమైనా బుద్ధుందా? ఎంతో కష్టపడి సంపాదించుకున్న పోలీసు ఉద్యోగం వదిలేసి వంటలు చేస్తానంటావేంటి? అందరూ బిజీ అయితే మరి షట్టర్ ఎవరు తీస్తారండి? ఏంటి డాక్టర్, మీరు కుక్ అయిపోతారా? నేను కుక్కని నక్కని పిల్లిని ఎప్పుడూ అయిపోయానండి. మా జంతువులకు తగ్గట్టు మెల్ట్ అయిపోయి ఇంజెక్షన్ వేయడం నాకు అలవాటు. అబ్బా, నేనన్నది కుక్క అని కాదు, కుక్కు. COOK, కుక్. ఓహో, అలా అంటారా? వంట మాస్టర్ అన్నమాట. చూడండి మాస్టర్, మీరెందుకు వచ్చారో చెప్తారా? నాకు అప్పుడప్పుడు అన్నం పెట్టారు, మీ కష్టాలు కూడా పాలు పంచుకోవాలి కదండి. మీరు ఇక్కడికి వస్తే రకరకాల అభిప్రాయాలు, అర్థాలు చోటు చేసుకుంటాయి. ఏమండి, మీ చెల్లి నాగవల్లి కాలేజ్ చదువుకుంది. ఆ దేవరాజు తాళి కట్టడంతో వాళ్ళింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీర్రాజు అమృతమెళ్ళలో తాళి కట్టేసి మేం ప్రేమించుకున్నాం, మా ప్రేమకు అడ్డుపడకండి అనేసి వాళ్ల ప్రేమను కూడా గెలిపించుకుని వెళ్ళిపోయారు. ఇలా వాళ్ళ కష్టాల్ని ప్రేమల్ని గెలిపిస్తూ చివరికి మీరు ఒంటరైపోతారు కదా. నా చెల్లెళ్ళ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. కరెక్ట్. ఇదే పాయింట్కి మీరు రావాలనేసి నేనిక్కడికి వచ్చాను. మరి శ్రీవల్లి గారి సంతోషం కోసం
తన ప్రేమని మీరెందుకు అర్థం చేసుకోరు? మా అన్నయ్య మాట దాటలేను. మీరిప్పుడు ఇంటికొచ్చిన డాక్టర్గా చూస్తాం కానీ మిమ్మల్ని ఇష్టపడ్డ వ్యక్తిగా చూస్తూ మా అన్నయ్య గౌరవం తగ్గించలేను. హలో శ్రీవల్లి గారు, మిమ్మల్ని టీచర్లానే చూస్తాను, నేను కాదన్ను. కానీ ఇలా ఎన్నాళ్ళనేసి పెళ్లి పెటాకులు లేకుండా ఉంటారు? అలాగని ఇప్పుడు ఇంకో సంబంధం చూడమంటారా? హ, మీరాగండి. ఆ, ఇలా చెప్పేసి మొత్తానికి మీరు ఎసరు పెట్టేలా ఉన్నారే. నీకే పట్టింది పెద్దలుడు. ఏం మాట్లాడుతున్నావు అత్త? పెళ్ళం కొంగుచాటు మొగుడు అయిపోతా ఉండవు పెద్దలుడు. గంగ చెల్లెళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్తున్నావు కదా, అందుకు నీకేమైందో ఏమో అనేసి మీ అత్త తనను తీసుకొచ్చినట్టుంది. అమ్మా, కాసిన బియ్యం 200 ఇచ్చి పంపించేసాయి, వెళ్ళిపోతాడు. నేను భిక్ష కోసం రాలేదు, ఇక్కడ ఉన్న దెయ్యాన్ని వదిలించడానికే వచ్చాను. ఇంకా చూస్తారేంటి స్వామి? మా అల్లుడికి పట్టిన గాల్ని వదిలించండి. మ్మ్.